కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా 1,32,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఓ కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి, దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. వేతలు ఒక్కటంటే ₹1 కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని వీళ్ళ ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో. సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని. కానీ చంద్రబాబు నాయుడు వినడు. ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు. ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు? అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం. తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు. రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు, 5 ఏళ్లలో మేమేం చేసామో చెప్పాలి కదా జనాలకి. కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం.
ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టారో అదే విధంగా దావోస్లో కూడా మీరు మభ్యపెట్టాలన్న ప్రయత్నం ఈరోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు, లోకేష్ అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా 1,26,000 కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి 13.5 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేయడం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన 1,85,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా. అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది. దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా. సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా, ఒక్క పారిశ్రామికవేత్త, ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను. జగనన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు, అంబానీ వచ్చారు, జిందాల్ గారు వచ్చారు. అది జగనన్న క్రెడిబిలిటీ, ఆయన సుపరిపాలన, ఆయన పారదర్శకమైన పరిపాలన, ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది. కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఎవరి మీద తోసేద్దామా, ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. దీనికోసం కాదు మీకు ఓట్లేసింది, మీకు అధికారం ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది. ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ